కాశీ పట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ, అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అసలు కాశీ పట్టణంలో మోక్షం పుట్టింది. ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక్ శివాని అఫీషియల్. సో మేమైతే 4th డే మేము కాశీకి వచ్చామన్నమాట. ఇది మహాకుంభమేళా టైమ్. సో 26th మహాశివరాత్రి రోజు అయితే మేము కాశీకి వచ్చాము. సో మేము బస్ దిగగానే, అంటే అయోధ్య నుంచి మేము కాశీకి బస్సు ఎక్కాము. సో బస్ దిగగానే అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మళ్ళీ కొంచెం దూరం వచ్చాక మళ్ళీ రిక్షా మాట్లాడుకున్నాము. ఎందుకంటే వెహికల్స్ అలో చేయలేదంట. ఆ టైం చాలా క్రౌడ్ ఉండే రోడ్లు. సో ఆటోస్ అవి ఏమి అలో చేయకపోతేను రిక్షాలు మాత్రమే చాలా సందులో పడి తీసుకొచ్చారు. అండ్ అప్రాక్స్గా 2 kilometers నడిచాము. అండ్ మధ్యలో ఫారినర్స్ కూడా తగిలారనమాట. సో ఎక్కువ ఫారినర్స్ ఉంటారు కాశీలో కూడా. చూడడానికి టూరిస్ట్ ప్లేస్ కదా ఇది కూడా వన్ ఆఫ్ ద. అండ్ దీని గురించి మాట్లాడుకోవడం ఒక్కటి కాదు, చాలా మాట్లాడుకోవాలి. సో కంప్లీట్గా వీడియో చూడండి, 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాము. కాశీలో మేము చేరుకునే టైం వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది, శివరాత్రి రోజు February 26th. సో అప్పటికే మేము వెళ్ళేసరికి నందిబొమ్మ దగ్గర ఆల్మోస్ట్ క్యూ లైన్స్ బయటకు ఉన్నాయన్నమాట. ఇది గేట్ నెంబర్ 4. ఏ గేట్ అయినా, గేట్ నెంబర్ 1 అవని, 2 అవని, 3 అవని, 4 అవని అన్నీ బయటకే ఉన్నాయంట. చాలా క్రౌడ్ ఉండే. అండ్ అక్కడి నుంచి మేము డైరెక్ట్గా గంగాహారతి చూద్దామని చెప్పి వచ్చేసాము. బట్ గంగాహారతి క్లోజ్ చేశారు దట్ మూమెంట్. అండ్ ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి, శివరాత్రి టైం అని చెప్పి క్లోజ్ చేశారంట, గంగాహారతి పెట్టలేదు. అండ్ మేము అక్కడి నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము ఫ్రెష్ అప్ అవ్వడానికని. అండ్ అక్కడ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ అంటే అక్కడ భోజనం కూడా పెట్టారు మేము వెళ్ళే టైంకి. ఇది తెలుగువారిదన్నమాట, ఆశ్రమం లాంటిది. ఇది అన్నపూర్ణ సేవా ట్రస్ట్ కాశీలోని. అండ్ ఇది బుక్ చేసుకోవాలంటే 1 month ప్రయారిటీగానే బుక్ చేసుకోవాలి. మాది శివరాత్రి రోజే దర్శనం అయితే అయ్యింది. మాకు ఇంకా అక్కడ వీడియో తీయడానికి అలో చేయలేదు. మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయినాక మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. మాది దర్శనం వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 11:30 ఆ టైంకి అయిందనమాట, శివరాత్రి రోజు నైట్ 11:30కి. అండ్ నాది కార్తిక్ది అయితే అయిపోయింది. అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళది ఇంకా అవ్వలేదు, వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళారు, క్రౌడ్ ఉందని చెప్పి. మాదైతే 2 hours అయిపోయింది దర్శనము శివరాత్రి రోజు. అండ్ దాని తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ అంతా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బోట్ రైడ్ కానీ వచ్చాము. సో ఘాట్స్ చూపిస్తారు కదా అది. అండ్ అక్కడ చాలామంది ఉంటారు, మేము తీసుకెళ్తామని చెప్పేసి అక్కడ ఉంటారు కదా బోట్స్ వాలంటీర్స్ లాంటి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ బోట్ అని చెప్పి ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. సో అలా కాకుండా ఈచ్ 100 rupees బోట్ రైడ్. సో అలాంటి బోట్స్ ఎక్కండి, వాళ్ళు చెప్తారు, పిలుస్తారు. అండ్ ప్రైవేట్గా తీసుకెళ్తామన్న బోట్స్ ఎక్కొద్దు, ఎక్కువ అమౌంట్ తీసుకుందామని చూస్తారు మన దగ్గర నుంచి. అండ్ మా బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకైతే బోట్ స్టార్ట్ అవ్వగానే లైవ్ జాకెట్స్ ఇస్తారనమాట అందరికీ, ఎంతమంది అయితే అంతమందికి. ఆల్మోస్ట్ మా బోట్లో 50 members వరకు ఉన్నారు, పెద్ద బోటే. సో ఘాట్స్ చూపిస్తారనమాట. సో మాదైతే ఇక్కడ నుంచి ఘాట్స్ చూడడానికి ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. సో మంచి ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. అండ్ కాశీ గురించి మాట్లాడదాం అన్నాను కదా ఫస్ట్లో. కాశీ చరిత్ర చూసినట్లయితే సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడు అని పౌరాణిక గాథల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక అధ్యాపక గ్రంథాల్లో కాశీ నగరం ప్రసిద్ధి అయింది. కాశీని శివుడు స్థాపించాడు అని పురాణ గాథల ద్వారా వివరిస్తుంది. అయితే హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం భారతదేశంలో కాశీ పుణ్యక్షేత్రం ఒకటి. ఇక్కడ గంగ చాలా పవిత్రమైనది. భారతదేశంలో అతి పురాతన నగరంలో కాశీ ఒకటి. ఇక్కడ మరణించిన వారికి ముక్తి దొరుకుతుందని నమ్ముతారు. కాశీలో మొత్తం 3,000 ఆలయాలు, అలాగే 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘాట్ల గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో మొట్టమొదటిది దశ అశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసిన ఘాట్ ఇది. నిత్యం సాయంత్రం గంగాహారతి ఇక్కడే జరుగుతుంది. అలాగే ప్రయాగ్ ఘాట్, భూగర్భంలో గంగా నదితో యమున, సరస్వతి నదులు కలుస్తాయి. ఒకటి సోమేశ్వర్ ఘాట్. సోమేశ్వర్ ఘాట్ అనేది చంద్రుడు స్వయంగా నిర్మించిన ఘాట్ ఇది. అలాగే మీర్ ఘాట్.
మీర్ఘాట్ అనేది సతీదేవి కన్ను పడిన స్థలం అని ఇది చెబుతారు. అలాగే కాశీ విశాలాక్షి శక్తిపీఠం కొలువైంది కూడా ఇక్కడే. యముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఇక్కడే దర్శనమిస్తుంది. అలాగే మణికర్ణిక ఘాట్, ఇది అన్ని ఘాట్ల కన్నా చాలా ముఖ్యమైన ఘాట్. ఇది కాశీలో మొట్టమొదటి ఘాట్ అన్నమాట. విష్ణుమూర్తి స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడని చెబుతారు. అలాగే ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు అని, ఇక్కడ గంగ మరింత పుణ్యంగా ఉంటుంది, మరింత నిర్మలంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నిత్యం శవాల దహనం జరుగుతూనే ఉంటుంది. కనీసం రోజుకి 12 నుంచి 15 వరకు శవాలు కాలుస్తూనే ఉంటారు. మేము బోటింగ్ చేస్తున్నప్పుడు ఆ మణికర్ణిక ఘాట్ వైపు తీసుకువెళ్తారు కదా బోటు, అప్పుడుదనమాట ఇది. సో అప్పుడు కూడా దహనం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు. తెలుగు పంతులు కూడా ఉంటారు, మనం అక్కడ వెళ్తే తెలుసుకోవచ్చు. అందరూ బతకడం కోసం జీవిస్తుంటే కాశీకి వచ్చిన వాళ్ళు మాత్రం మరిద్దామని చూస్తారంట. ఇది నా డైలాగ్ కాదు, ఇంద్రా సినిమాలో చిరంజీవి గారి డైలాగ్. ఇక్కడ మణికర్ణిక ఘాట్ చూసాక, దహనం అది చూసాక మనం ఏం నేర్చుకుంటామనేది మనకు తెలుస్తుంది. ఏమంటే మనం ఏం చేయబోతాం, ఏం తీసుకెళ్ళలేం అనేవి కొన్ని మంచి మాటలు అంటారు కదా, మంచి సూక్తులు లాంటివి అక్కడే తెలుస్తాయంట. సో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు ఇవి. అలాగే హరిశ్చంద్ర ఘాట్లో కూడా దహనాలు జరుగుతాయి, కానీ ఎక్కువగా జరిగేది మాత్రం మణికర్ణిక ఘాట్ అన్నమాట. మాకైతే ముఖ్యంగా కాశీకి వెళ్ళాక చాలా పీస్ అనిపించింది అనమాట. పీస్ దొరుకుతుంది అక్కడ. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ముఖ్యంగా కాశీకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా 3 రోజులు ఉండాలి, లేకపోతే 9 రోజులు ఉండాలని చెప్తారు. మనకి టైం దొరికితే ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు కూడా గంగా జలంతో స్నానం ఆచరిస్తే మనకి ఇంకా మంచిదని కూడా చెప్తారు. చెప్పడం ఏంటి, అది నిజం. మాకు ఆ రోజు మార్నింగ్ 1 అవర్ 9 కలా ఎక్కినట్టున్నాం బోటింగ్. అండ్ 10 కలా అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్లో అయిపోయింది బోట్ రైడ్. అదినా మొత్తం ఘాట్స్ అన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్తారు మనకి నీట్గా. అలాగే మనకి బోట్ రైడ్ అయిపోయినాక ఇంకా డైరెక్ట్గా మేమైతే రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. రూమ్ చెక్అవుట్ చేసేసి మాకైతే ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంది, డైరెక్ట్ విశాఖపట్నం ఎక్కేసాము. సో ఇదన్నమాట. మేము కాశీలో ఉన్నంత వరకు మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము ఇంటికి వచ్చాక మాట్లాడుకున్నాం అనమాట, మళ్ళీ ఎలాగైనా వెళ్ళాలి, ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ వెళ్ళి ఖచ్చితంగా చూడాలి అని. మాకైతే ఆల్మోస్ట్ 1 డే అనుకుంటా ఉన్నాం అంతే, ఎక్కువ టైం కూడా లేదు మాకు. అండ్ ఇదన్నమాట మా కాశీ వ్లాగ్. సో ఇంతవరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బై బై గైస్.